ప్లీజ్ రీజాయిన్ అగైన్. స్క్రీన్ కనబడకపోతే మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకే, సో అందరికీ స్క్రీన్ కనబడుతుంది అన్నది. స్క్రీన్ ఎవరికైతే కనపడతలేదో అగైన్ రీజాయిన్ అవ్వండి. రైట్. సో జనరల్గా ఏంటంటే సో మనకి సో ఈ 40 days ట్రైనింగ్ అనేది సో ఫస్ట్ టైం జాన్ నుంచి ఇంట్రడ్యూస్ చేశాను నేను. అంతకుముందు కూడా 60 days ట్రైనింగ్ ఇంటర్వ్యూ బేస్డ్ ట్రైనింగ్ చెప్పేవాడిని, చాలా తక్కువ మందికి చెప్పేవాడిని. మోస్ట్లీ నాకు కొంతమంది యూఎస్ ట్రైనీస్ ఉండేవాళ్ళు, సో వాళ్ళతో నేను ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యేవాడిని. బట్ అంత ట్రైనింగ్ కాకుండా వీడియో బేస్డ్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడిని. వీడియో బేస్డ్ లెర్నింగ్ మీద చాలామంది తీసుకునేవాడు, చాలామంది సక్సెస్ అయ్యారు వీడియో బేస్డ్ లెర్నింగ్లో. ఇలా కాదు అని చెప్పి ట్రైనింగ్ కంప్లీట్గా చేంజెస్ చేసి మళ్ళీ దీన్ని ఒక కొత్త వేలో తీసుకురావడం జరిగింది. కంప్లీట్గా ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మార్కెట్లోకి వెళ్తే ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది క్యాండిడేట్ నుంచి అన్న వేలో ఈ ట్రైనింగ్ అనేది డిజైన్ చేసి స్టూడెంట్కి దగ్గర తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ సో ఫస్ట్ బ్యాచ్లో ఉన్న ట్రైనీస్ ఆల్మోస్ట్ ఒక 6 మందితో, ఒక 6 members ఇంగ్లీష్ బ్యాచ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ తెలుగు బ్యాచ్ కాదు, సో ఇంగ్లీష్ బ్యాచ్తో స్టార్ట్ చేశాను. అందులో 6 members-లో 4 members-కి జాబ్ వచ్చింది 40 days ట్రైనింగ్. ఆ తర్వాత మళ్ళా తెలుగు బ్యాచెస్తో స్టార్ట్ చేశాను, అది 45 days ట్రైనింగ్. ఇంగ్లీష్ బ్యాచ్తో ఏమైతే స్టార్ట్ చేసామో అది 45 days ఇచ్చాము ట్రైనింగ్. ఇంకా ఇద్దరికి జాబులు రావాల్సి ఉంది. మేబీ వాళ్ళు కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల జాబ్ వచ్చేస్తుందని అనుకుంటున్నాను. సెకండ్ బ్యాచ్లో నుంచి ఒక ఇద్దరికి ముగ్గురికి అలా వచ్చింది. ఇక రానున్న రోజుల్లో చాలామందికి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. సో ఇంటర్వ్యూ మాక్ టెస్ట్లు అవన్నీ తీసుకుంటున్నాము. మీరు ఎవరైతే నెక్స్ట్ వీక్కి మీ అందరినీ కూడా ఇంటరాక్షన్ గ్రూప్లో యాడ్ చేస్తాను. అక్కడ మా ట్రైనీస్ మొత్తం 90 members ఉన్నారు, 90 మంది. సో వాళ్ళలో కూడా మిమ్మల్ని యాడ్ చేస్తాను. అక్కడ మీరు మాక్ టెస్ట్లు ఎలా జరుగుతాయి, మాక్ టెస్ట్లకి అటెండ్ అయ్యే వాళ్ళు ఎలా చెప్తున్నారు, సో అవి మీరు వాచ్ చేయండి. అలాగే డైలీ ఇంటరాక్షన్ గ్రూప్లో 8:30కి సెషన్స్ ఉంటాయి. అంటే స్టూడెంట్స్ డైరెక్ట్గా క్లాస్లో సెషన్ తీసుకుంటూ ఉంటారు టాపిక్స్ మీద. వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఓల్డ్ టాపిక్స్, వాళ్ళు నేర్చుకున్న టాపిక్స్ మీద ప్రజెంటేషన్ క్లాసెస్, కమ్యూనికేషన్ క్లాసెస్ ఉంటాయి. సో వాళ్ళు డైరెక్ట్గా చెప్తూ ఉంటారు. వాటికి కూడా మీరు 8:30 క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. వన్స్ మనం ట్రైనింగ్ సెషన్ 15-20 days అయిన తర్వాత మీరు కూడా ఒక్కొక్క టాపిక్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ రిజల్ట్ జనరల్గా ఏంటంటే మనకి బయట ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ 6 months, 3 months, అలాగే 1 year కూడా చెప్పే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కానీ రిజల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికంటే మనమే ఫస్ట్ ముందున్నాము. రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏం నేర్చుకున్నాము అన్నది పక్కన పెడితే అన్నిటికంటే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది ఎవరైనా రిజల్ట్. సో ఆ రిజల్ట్ అనేది లేకపోతే మనం ఎంత చేసినా సరే ఎవరు మనల్ని కన్సిడర్ చేయరు. సో మనం కంప్లీట్గా మన ట్రైనింగ్ ఏంటంటే ఇంటర్వ్యూ బేస్డ్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్, ఇమీడియట్గా రిజల్ట్ రావాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రిజల్ట్ ఓరియంటెడ్ బేస్ మీద ట్రైనింగ్ చేస్తున్నాను. సో చాలామందికి జాబ్స్ అనేవి వచ్చినవి. ఇప్పుడు ఈరోజు ఒక పర్సన్కి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్లో వచ్చింది జాబ్, FICOA ప్రిపేర్ అయ్యింది, కానీ ఈవైలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్లో మంచి పొజిషన్ వచ్చింది. సో అలా చాలామందికి జాబ్స్ వస్తున్నాయి. ఒకటే ఇక్కడ మనకి ఫార్ములా, హార్డ్ వర్క్ చేయటము, చెప్పినట్టు చేయటం, క్లాసెస్కి అటెండ్ అవ్వటం, మిస్ అవ్వకుండా క్లాసెస్ ఫాలో అవుతాం.
క్లాసెస్ మిస్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. రానున్న రోజుల్లో ప్రాక్టికల్ సెషన్ స్టార్ట్ అవుతాయి. అందరూ కూడా సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి. సర్వర్ యాక్సెస్ అందరూ కూడా తీసుకోవాలి. ఓకే. రేపు ఎల్లుండి నుంచి క్లాసెస్ ప్రాక్టికల్ స్టార్ట్ అయిపోతాయి. ప్రాక్టికల్ స్టార్ట్ అయితే మనం కరెక్ట్గా 6 రోజుల్లో ఏపీలో ఉంటాం. 6 డేస్లో ఏపీలో ఉంటాం. అందరూ కూడా ఎంట్రీస్ పోస్ట్ అయిపోతాయి. 10 రోజుల్లో ఏపీఆర్ జిఎల్ మూడిట్లోనే ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. 10 రోజుల్లోనే. సో అలాంటప్పుడు మీరందరూ కూడా నేను చెప్పింది చెప్పినట్టే అలర్ట్గా ఉంటేనే అది పాసిబిలిటీ అవుతుంది తప్ప నేను తర్వాత చేస్తాను లేకపోతే తర్వాత చూస్తానంటే అయిపోయినట్టే. మళ్ళీ వీడియో రికార్డుల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. వీడియో బేస్డ్ రికార్డెడ్స్ మీద టైం లేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కేవలం 20 డేస్లోనే మొత్తము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్ఫిడెన్స్ ఇష్యూస్ రిసాల్వ్ చేయడం కాడి నుంచి, ఒక టాపిక్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం కాడి నుంచి, ఎనీ కైండ్ ఆఫ్ ఎంట్రీ పోస్ట్ చేసే కెపాసిటీ కాడి నుంచి ఇవి 3 కూడా 20 రోజులకే రావాలి. 20 డేస్. ఆ నెక్స్ట్ 20 డేస్ మాక్ టెస్ట్లు రెడీ అయిపోయి కంప్లీట్గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ రెడీ అయిపోయి నెక్స్ట్ 10-15 డేస్లో మాక్ టెస్ట్ స్టార్ట్ అయిపోతుంది. అంటే క్లాసెస్ అయిపోయిన 40 డేస్ తర్వాత 10 డేస్లో మాక్ టెస్ట్కి అటెండ్ అవ్వాలి మీరందరూ. తర్వాత 15-20 డేస్లో జాబ్ కొట్టాలి. సో మనకి 15 డేస్ తర్వాత ఇంటరాక్షన్ గ్రూప్లో మీరు ప్రజెంటేషన్ కమ్యూనికేషన్ క్లాసెస్ చెప్తా ఉండాలి. రోజుకి ఒకళ్ళు చొప్పున చెప్తా ఉంటారు. టాపిక్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, టాపిక్ గురించి మాట్లాడతారు. నేను ఒక టాపిక్ గురించి మాట్లాడాం, బట్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్. సో దాంట్లో ఇంకా దాంట్లో మాడిఫికేషన్స్ అవన్నీ చేయాల్సి ఉంది. బట్ ప్రజెంట్ ఆ టాపిక్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి దాని గురించి ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ దాకా ఉన్నారు, ఏంటి, ఎలా మాట్లాడుతున్నారు అనేది నా అబ్జర్వేషన్ కోసం నేను తీసుకోవడం జరిగింది. 100% రిజల్ట్ నేను తెప్పిస్తాను, బట్ మీ సైడ్ నుంచి 100% ఫోకస్ అనేది లేకపోతే ఇది పాసిబిలిటీ ఉండదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పినట్టు చెయ్యండి. జాబ్ 100% వస్తుంది. జాబ్ గురించి వరీ అవ్వద్దు, వస్తుంది. హార్డ్ వర్క్ చేస్తే రాకుండా లేని జాబ్ అంటూ ప్రపంచంలో ఏది లేదు. ఏదైనా వస్తుంది. సో కూర్చోండి, ఒక 2 అవర్స్ కూర్చోండి ట్రైనింగ్లో, ఒక 2 అవర్స్ ఇంటి దగ్గర కూర్చొని చెయ్యండి, ప్రాక్టీస్ చేయండి. సో చెప్పింది టాపిక్స్ ఇంగ్లీష్లో మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి బ్యాక్ ఎండ్ నుంచి. సో టాపిక్ అడిగినప్పుడు దాని గురించి 15 మినిట్స్ ప్రతి టాపిక్ 15 మినిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నిన్న ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి మాట్లాడాం, 15 మినిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడదాం. అక్కడ అట్లా ప్రతి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంటుంది, అందులో కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఆ కాన్ఫిగరేషన్స్ అన్నిటి గురించి ఒక్కొక్క టాపిక్ గురించి 2 మినిట్స్ 3 మినిట్స్ మాట్లాడాలి. అలా మాట్లాడగలిగితేనే మనం జాబ్లో సెలెక్ట్ అవుతాం. మాట్లాడకుండా నేను తర్వాత చేస్తాను. ఈరోజు సెలెక్ట్ అయిన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆపరేషన్ అబ్బాయి కమ్యూనికేషన్ బాగా వీక్, డెడ్ వీక్, చాలా చాలా వీక్. ఆ అబ్బాయి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆపరేషన్లో సెలెక్ట్ అయ్యాడంటే నాకు అసలు ఫీజులు ఎగిరిపోయినాయి. ఫస్ట్ ఆ అబ్బాయి జాయిన్ అయ్యిందే కమ్యూనికేషన్ కోసం. సో ఆ అబ్బాయికి చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా అందరితో మాట్లాడలేకపోయేవాడు క్లాస్లో. చాలా వీక్ అతను, కానీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అది డైరెక్ట్గా అతను కలకత్తా అనమాట, అతనిది ఫస్ట్ బ్యాచ్ ఇంగ్లీష్ బ్యాచ్ తీసుకున్నాం. డైరెక్ట్గా ఫస్ట్ ఒక 8 ఇంటర్వ్యూస్కి వెళ్తే 9వ ఇంటర్వ్యూకి జాబ్ వచ్చింది. ఓకే. సో అతను ముందే చెప్పాను, నీకు 3 మంత్స్ టైం పడుతుంది ట్రైనింగ్ అయిన తర్వాత, 3 మంత్స్ వరకు మీరు ట్రై చేయొద్దు అని చెప్పాను. బట్ ట్రై చేశాడు అతను. 8 ఇంటర్వ్యూస్ అట్లా అటెండ్ అయ్యి ఫైనల్గా జాబ్ కొట్టాడు. అతని కమ్యూనికేషన్ ఎంత వీక్ అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా అతను బేసిక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే జనరల్గా 2 మినిట్స్ 1 మినిట్ అన్న చెప్తారు మామూలుగా, అది కూడా చెప్పలేడు అతను. సో ఆ అబ్బాయిని బాగా అతన్ని ఫోకస్ చేసి అతని మీద అతనే క్లాసులు తీసుకునేటట్టు చేస్తే అప్పుడు అతను సెలెక్ట్ అయ్యాడు. సో ఇక్కడ కమ్యూనికేషన్ బట్టి జాబ్ అనేది వచ్చుద్ది రాదు అని చెప్పలేం మనం.
మన లక్ కూడా రాసి ఉండాలి ఏదైనా సరే. లక్ ఉంటే ఏమీ లేకపోయినా వచ్చేస్తాయి జాబులు. ఓకే. సో బట్ మన సైడ్ నుంచి 100% ఫోకస్ చెయ్యాలి. 100% సబ్జెక్ట్ మీద, అట్ ది సేమ్ టైం కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. సో మాట్లాడాలి, అట్లీస్ట్ మాట్లాడగలిగితే మనకి జాబ్ వచ్చేస్తుంది. అదే గుడ్ థింగ్, సింబల్. ఇక అందులో మనం మాట్లాడడానికి ఏమీ లేదు. సో 17 మెంబర్స్ ఈరోజు క్లాస్కి అటెండ్ అయ్యారు. సో ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించాలి. సో నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను సెలెక్ట్ కానేమో, లేకపోతే వీళ్ళతో పాటు నేను మాట్లాడలేకపోతున్నాను కాబట్టి నేను సెలెక్ట్ కాదేమో, నాకు ఈ కోర్స్ అనవసరమేమో అనే ఫీలింగ్ వద్దు. ఎందుకంటే నేను చాలామంది, ఇప్పుడు మా క్లాస్లో 9:30 బ్యాచ్ ఒకటి ఉండేది అంతకుముందు. అందులో ఒక పర్సన్కి పెరాలసిస్ అనమాట. అంటే మాట్లాడలేడు. అర్థం చేసుకుంటాడు, టైప్ చేయగలుగుతాడు, అన్నీ వచ్చు, మాట్లాడలేడు. మీరు డెమో క్లాస్లో అతను వినే ఉంటారు. ఒక డెమో క్లాస్లో కూడా పెట్టాను యూట్యూబ్లో. నా పరిస్థితి ఇది, నేను మాట్లాడలేను అని. ఇప్పుడు ఆ అబ్బాయి ప్రజెంటేషన్, కమ్యూనికేషన్ కూడా ఎక్సలెంట్గా ఇవ్వగలుగుతున్నాడు ఇప్పుడు. సో ఒకటే, ఇక్కడ మనం చేయలేము అనుకుంటే ఏమీ చేయలేము, అంతే. ఇంకా మనం పక్కనున్న వాడిని చూసి అతను చేయగలిగినప్పుడు నేను ఎందుకు చేయలేను అనే మైండ్ సెట్తో ఉంటే 100% చేసేస్తారు. చేసేయటం అంటే ఎంతో కొంత దాని మీద ఫోకస్ చేస్తారు. 100కి 50% సక్సెస్ అవుతారు ఫస్ట్. దాంతో సరిపెట్టుకోకుండా ఇంకా ట్రై చేస్తే 100% రీచ్ అయిపోతారు. సో ఇదంతా కాంపిటీషన్ యుగం ఇది. ఈ కాంపిటీషన్ యుగంలో అందరికీ జాబులు రావు. ఇక్కడ 10 మంది, ఇక్కడ ఎంతమంది 24 మెంబర్స్ ఉంటే 24 మెంబర్స్కి ఒకే మంత్లో జాబులు రావు. ఒకళ్ళు ఇమీడియట్గా జాబ్ కొడతారు, ఒకళ్ళు ఒక 2 మంత్స్ తర్వాత జాబ్ కొడతారు, ఒకళ్ళు ఒక 5 మంత్స్ జాబ్ తర్వాత కొడతారు, ఒకళ్ళు 6 మంత్స్ తర్వాత 1 ఇయర్ కూడా పట్టొచ్చు. బట్ జాబ్ కన్ఫర్మ్, జాబ్ వచ్చేది కన్ఫర్మ్. బట్ మన ట్రైనీస్ 1 ఇయర్ కాదు, 6 మంత్స్ లోపలే జాబ్ కొట్టాలి. ఎంత వీక్ అయినా సరే. వీక్ లాస్ట్ పాయింట్ చెప్తున్నాను నేను, అంటే బాగా వీక్ అయితే చెప్తున్నారు. అంతకంటే వీక్ అయిన వాళ్ళు 3 నెలల్లోనే జాబ్ కొట్టారు. బాగా డెడ్ వీక్ అంటేనే తప్ప 6 మంత్స్, 3 నెలల్లో జాబ్ అందరూ కొడతారు. 3 నెలలు మినిమం యావరేజ్, 2 నెలలు అనేది అందరూ కొడతారు. ఇక్కడ నేను చెప్పి నేను అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా 2 మంత్స్లో జాబ్ కొడతారు, అది గ్యారంటీ. సో ఒకటే మైండ్లో ఫీడ్ చేసుకోండి, జాబ్ కొట్టాలంటే ఇంకేం వద్దు, జాబ్ కొట్టాలి. సో జాబ్ కొడితే మొత్తం మీ హర్డిల్స్ కానీ, స్ట్రగుల్స్ కానీ ఏమైతే ఉన్నాయో మొత్తం అన్నీ ఎగిరిపోతాయి. ఒకే ఒక్క దెబ్బ, ఒకే ఒక్క శాలరీతో మొత్తం లేచిపోతాయి. మీ ఫీజులు కానీ, లేకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన టైం కానీ, లేకపోతే శాలరీ కానీ, ఏదైనా సరే ఒకే ఒక్క శాలరీ 80,000 70,000 వచ్చుద్ది. అది మీ ఇష్టం. 12 lakhs పెట్టుకున్నా నాకు నో ప్రాబ్లం, బాగా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక్క శాలరీ వచ్చింది అంటే మొత్తం అన్నీ ఎగిరిపోయినట్టే. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోయినట్టే, వచ్చేసినట్టే. ఇంకా నెక్స్ట్ నుంచి అంతా ప్రాఫిట్సే. సో ఇక్కడ మనం తీసుకునే ట్రైనింగ్ అనేది రియల్ టైం ట్రైనింగే. బట్ వన్స్ మనం జాబ్లో జాయిన్ అయితే అది అసలు మెయిన్ ట్రైనింగ్. ఊరికే సర్వర్లో చేసే ట్రైనింగ్ అందరూ చెప్తా ఉంటారు, ఆ ట్రైనింగ్ అనేది అంత వ్యాలిడ్ ట్రైనింగ్ కాదు. ఊరికే జస్ట్ మనకి రియల్ టైంలో ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకోవడం. బట్ కంపెనీలో మనకి రకరకాల ఇంటర్ఫేసెస్ ఉంటాయి, డిఫరెంట్ పోర్టల్స్ ఉంటాయి, డిఫరెంట్ టికెటింగ్ టూల్స్ ఉంటాయి, డిఫరెంట్ యూజర్స్ ఉంటారు, కమ్యూనికేషన్ ఉంటుంది, ప్రజెంటేషన్ ఉంటుంది. సో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ చేయాలి, ఎంఐఎస్ రిపోర్ట్స్ ప్రొవైడ్ చేయాలి, రిపోర్టింగ్ ఉంటుంది, ఇన్ని ఉంటాయి. అది నిజమైన రియల్ టైం ట్రైనింగ్. ఓకే. సో కైండ్లీ మ్యూట్లో పెట్టండి. సో ఆ ట్రైనింగ్ ముందు ఎవరు ఏ ట్రైనింగ్ ఇచ్చినా అది వేస్టే. ఓకే, మీరు ఎక్కడ ట్రైనింగ్ చేసుకున్నా సరే, మనం కంపెనీలో చేసే జాబులు ఇచ్చే ట్రైనింగ్ ముందు ఇవన్నీ వేస్టే. కాబట్టి నా ఇంటెన్షన్ ఏంటంటే, ఫస్ట్
ఇమీడియట్గా జాబ్ కొడితే వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకోండి అంటున్నాను నేను. ఇదేంటి సార్ ఇలా అంటున్నారు, కంపెనీలోకి వెళ్తే మాకు ట్రైనింగ్ ఎవరు ఇస్తారు, మేము చేయాలి కదా అంటే అది కూడా మనం చేసేది కూడా ట్రైనింగే. దానికి డబ్బులు ఇస్తున్నారు, శాలరీ ఇస్తున్నారు, అది కూడా ట్రైనింగే. సో అలా ఒక 2 నెలలు కనుక ట్రైనింగ్ లాగా నువ్వు ఫీల్ అయ్యి అక్కడ అందులో కంపెనీలో కనుక వర్క్ చేస్తే ఇంకా పర్మనెంట్ అయిపోతుంది నీది. ఎక్కడికి వెళ్ళినా జాబ్ చేయగలుగుతావు, ఎక్కడికి వెళ్ళినా ₹1,00,000 జేబులో పెట్టుకొని తిరుగుతావు నెల చేయడానికి. సో కొంచెం హార్డ్ వర్క్ చేయాలి అంతే. సో ఈ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్లో ఇంతకు మించి వేరే ఆప్షనే లేదు, డబ్బులు సంపాదించే ఆప్షను. వెళ్తే ఎండ్ యూజర్ కింద వెళ్తే అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ మేనేజర్ కింద వెళ్ళినా 7 లక్షలు రాదు, బయట 7, 8. దానికి కూడా సిఏ క్వాలిఫికేషన్, ఐసిడబ్ల్యూఏ, సిఎంఏ క్వాలిఫికేషన్స్, ఎక్స్ట్రాడినరీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ కావాలి. బట్ ఇక్కడ ఒక కన్సల్టింగ్ లెవెల్లోనే 20 లక్షలు సంపాదించవచ్చు, 20 lakhs. మేనేజ్మెంట్ కాదు, కన్సల్టింగ్ లెవెల్లోనే. అది కూడా బీకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు, ఇలాంటి ఆఫర్ ఎక్కడా ఉండదు మామూలుగా. వీళ్ళకి స్పెసిఫిక్గా ఐటీ అంటూ ఏమీ లేదు. బట్ ఈ ఎఫ్ఐసిఓ అనేది కంప్లీట్గా ఐటీ. బీకామ్లో ఐటీ, బీకామ్తో ఐటీ, ఎంకామ్తో ఐటీ, సిఏతో ఐటీ, సిఎంఏతో ఐటీ, ఎక్కడా ఉండదు ఇది. ఈ సాఫ్ట్వేర్ అనేది మనకు ఒక అదృష్టం, ఒక వరం లాంటి సాఫ్ట్వేర్ నిజంగా చెప్పాలంటే. సో బయట కోడింగ్లు చేసే వాళ్ళకి రియల్ టైంలో డైరెక్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, పైథాన్ అని, ఏడబ్ల్యూఎస్ అని, ఇంకా చాలా చాలా మంచి కోర్సులు, మంచి జావా అని, మంచి కోడింగ్లు చేసే వాళ్ళకి కూడా ఇంత ప్యాకేజీలు రావట్లేదు. ఓకే, వాళ్ళ జాబులు కూడా డైలీ కష్టంగానే జరుగుతూ ఉంటాయి. ఇది ఐటీ, ఇది జాబ్. ఇప్పుడు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో 5 ఏళ్ళు వర్క్ చేస్తే గొప్ప, ఒకే కంపెనీలో 4 years వర్క్ చేస్తే గొప్ప, 3 years వర్క్ చేస్తే గొప్ప. బట్ ఇందులో 1 year చేస్తే గొప్ప. ఓకే, ఎందుకంటే ప్రాజెక్టులు ఉంటాయి 1 year, కొన్ని ప్రాజెక్టులు 2 months ఉంటాయి, 2 months కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటారు, కొన్ని ప్రాజెక్టులు 2 years ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ ఎవరు కూడా మిమ్మల్ని జాబ్కి వెళ్తే ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది, ఎందుకు 2 నెలలే పనిచేసావు, ఎందుకు 9 నెలలే పనిచేసావు, ఎందుకు 1 year పనిచేసావు అని ఎవరు అడగారు. ఒకటి, మీరు ఉండేది ఆ ప్రాజెక్ట్లో 1 year ఉంటారు, 2 years ఉంటారు. నాకు ఆ ప్రాజెక్ట్ 1 year చాలు, పనిచేసే 1 year బాగా కష్టపడి పనిచేసే వాళ్ళు చాలు, 1 yearకి బాగా టాలెంట్ ఉంటే చాలు అనే ఇంటెన్షన్తోనే ఇక్కడ జాబులు తీసుకుంటారు. అంతేగాని అకౌంట్స్ ఫైనాన్స్ జాబులకు వెళ్తే ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది, ఈ మూల ఎందుకు పోయింది, ఈ తీగ లాగడాలు ఉండవు దీంట్లో. కాబట్టి ఇక్కడ మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు మీ గ్యాప్స్ గురించి, లేకపోతే చేసిన వర్క్ 2 నెలల 3 నెలల అన్నది ఎవరో పట్టించుకోరు. ఇక్కడ ఇంటర్వ్యూలో ప్రజెంటేషన్ ఎలా చేసావు, శాలరీ ఎంత పట్టుకెళ్ళావు, ఈ 2 పాయింట్లతోనే పని. సో ఈ 2 పాయింట్లతోనే పని ఉంటుంది అనమాట. ఓకే, ఈ 2 పాయింట్లతోనే మనకి పని అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఫోకస్ జాబ్ని ఎట్లా కొట్టాలి అన్న దాని మీదే పెట్టండి మీరు. సబ్జెక్ట్ ఆటోమేటిక్గా వచ్చుద్ది. ఓకే, సబ్జెక్టు లేకుండా జాబ్లో సర్వే అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించట్లేదు. జస్ట్ ఒకటి ఫస్ట్ పాయింట్ మైండ్లో ఫీడ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, కోర్స్ తీసుకున్నాం కాబట్టి కోర్స్ తీసుకున్నందుకు జాబ్ రావాలి. అది కూడా ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అందరికీ డ్రీమ్ జాబ్ ఇది. ఎఫ్ఐసిఓ మీకు ఈజీగా వచ్చేద్దని అనుకోవద్దు. సో ఈ బయట జాబ్ కొట్టాలంటే ఒకళ్ళు బయట మనకి కూకట్పల్లిలోనూ, అలాగే అమీర్పేటలోనూ, అలాగే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సంవత్సరం నుంచి జాబుల కోసం ట్రై చేస్తున్నారు, 2 సంవత్సరాల నుంచి. ఆల్రెడీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ కింద వర్క్ చేసిన వాళ్ళు కూడా జాబులు రావట్లేదు, వర్క్ చేసిన వాళ్ళకి కూడా. బట్ మన ట్రైనీస్ వీక్లీ ఒక జాబ్ కొడుతున్నారు. వీక్లీ ఒక జాబ్ అన్నా 2 జాబ్లన్నా కన్ఫర్మ్ కొడతారు. రీజన్ ఏంటంటే, రీజన్ ఒకటే. సో మనం కంప్లీట్గా జాబ్ మీదే ఫోకస్ చేస్తాం, 100% హార్డ్ వర్క్ చేస్తాం, 100% ప్రజెంటేషన్ చేస్తాం, 100% కమ్యూనికేట్ అవుతాం.
జాబ్ కావాల్సిన రిక్వైర్మెంట్, సబ్జెక్ట్ మీద డెప్త్ నాలెడ్జ్. ఈ 5 మీద ఫోకస్ చేస్తాం కాబట్టి మనకు జాబ్ వస్తుంది. దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ అందరికీ తెలుసు, అందరికీ 6 నెలల ట్రైనింగ్ తీసుకుంటే సిస్టంలో ఏం చేయాలో అన్నీ తెలుసు, మనకంటే బాగా ఎక్కువ తెలుసు. కానీ వాళ్ళు జాబులు రావు, కొట్టలేరు. రీజన్ ఏంటంటే ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. ఒక జాబ్ కొట్టడానికి ఎలా ఫాలో అయితే జాబ్ వస్తుందని వేరే చాలామంది తెలియదు, అందుకే జాబ్ సెలెక్ట్ అవ్వట్లేదు. సో మనం 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 ఏంటంటే కంప్లీట్గా జాబ్ ఓరియంటెడ్ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి మన మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి కంప్లీట్గా జాబ్ కొట్టాలి కాబట్టి జాబ్ కొడతాం. ఒకరిని చూసి ఒకళ్ళు జాబ్ కొట్టేస్తున్నారు మన దాంట్లో. ఓకే, అతను మనకంటే తక్కువే, క్లాస్లో బాగానే డల్గానే ఉన్నాడు మనకంటే, మనం బాగానే హై లెవెల్లో ఉన్నాం, అతను జాబ్ వచ్చింది మనకి ఎందుకు రాలేదు? సో మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం, జాబ్ కొట్టేస్తున్నాం. వీక్లీ జాబ్స్ ఎఫ్ఐసిఓలో ఎక్కడ వస్తాయి? ఏ ఇన్స్టిట్యూషన్లో రావు. ఐఎమ్ 100% షూర్. 300 మంది ఉంటారు, 400 మంది ఉంటారు బయట ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో. ఒక్కొక్క బ్యాచ్ చైర్స్ కూడా సరిపోవు మామూలుగా కూర్చోడానికి. సో అంత దాంట్లో కూడా మనకి ఇంత రిజల్ట్ రావట్లేదు. సో ఆ ఫోకస్లో కాకుండా కంప్లీట్గా ఒకటి మైండ్లో ఫీడ్ చేసుకోండి. జాబ్ కొట్టాలి, జాబ్ కొట్టాలంటే ఏం కావాలి దాని మీద ఫోకస్ చేయండి. ఎలా కొట్టాలి, ఎంత టైం ఫిక్స్ చేసుకోండి, ఎంత టైంలో జాబ్ కొట్టాలి. నా టైమింగ్ ఏంటంటే 2 నెలల్లో జాబ్ కొట్టాలి. ట్రైనింగ్ తీసుకుని 40 రోజుల్లో, నెక్స్ట్ 30 రోజుల్లో జాబ్ కొట్టాలి. మ్యాక్స్ 2 నెలలు, హైయెస్ట్ 3 నెలలు. ఇంకా వరస్ట్గా ఉంటే పర్ఫార్మెన్స్ అన్నిటికంటే లీస్ట్ 6 నెలలు. ట్రైనింగ్ తీసుకున్న నెల రోజుల్లోనే జాబ్ రావాలి. అంటే 40+30 అంటే 70 డేస్లో జాబ్తో రెడీగా ఉండాలి. దానికి కావాల్సిన స్కిల్ సెట్ నేను ఇస్తాను, నో వరీస్. నేను చెప్పినట్టు చేస్తే జాబ్ వచ్చేస్తుంది. బట్ ఒకే ఒక కన్ఫ్యూజన్ లోపల ఉంటుంది. సార్ మరి జాబ్ వచ్చింది, రియల్ టైంలో సర్వే అవ్వగలనా? సో దానికి నేనేం చెప్తానంటే, అందుకే మనం ప్రజెంటేషన్, కమ్యూనికేషన్ చేసేది అందుకే. సో ఒక టాపిక్ గురించి మనం ఇంటరాక్షన్ గ్రూప్లో 1 అవర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు మన ట్రైనింగ్. దాని అర్థం ఏంటి? డెప్త్ నాలెడ్జ్ మనం గెయిన్ చేసాం, అందుకే అతను ఎక్స్ప్లెనేషన్ చేయగలుగుతున్నాడు. ఓకే, చేయలేకపోయాడు, జాబ్ చేయలేకపోతున్నాడు, జాబ్ వచ్చింది చేయలేకపోతున్నా, ఏం చేయాలి? చాలామంది జాబ్ చేయలేరు. రీజన్ ఏంటంటే, ఒకటి జాబ్ చేయలేరని మనం ముందుగానే చెప్పలేము. ఇప్పుడు ఒక పర్సన్ బట్టి అది వ్యారీ అవుతుంది, జాబ్ చేయగలనా లేదా అన్నది. కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, మాట్లాడలేరు, ఏం మాట్లాడితే ఏం తెలిసిపోద్దామని భయంగా ఉంటారు, అంతేనా కదా? సో ఇప్పుడు 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తే అక్కడ కంపెనీలో అమ్మో మనల్ని పట్టేసుకుంటారేమో, తెలిసిపోతుందేమో, ఫేక్ అని తెలిపోద్దేమో అని భయంతో ఉంటారు కొంతమంది. ఆ భయంలో ఏంటంటే ఇంకోటి వచ్చి అరే నేనే చేయలేకపోతున్నా, ఎఫ్ఐసిఓ నువ్వేం చేయగలరా అంటాడు. ఆ జాబ్లోంచి మానేసి ఇంకో జాబ్కి వెళ్ళిపోతాడు, లేకపోతే వదిలేసేసి పక్క వెళ్ళిపోతాడు. లేకపోతే ఈ క్లయింట్ మీటింగ్లో ఏదో జరుగుద్ది, అర్థం కాని విషయాలు తెలుస్తాయి, అది మన వల్ల కాదులే అని చెప్పి బయటకు వచ్చేస్తాం. సో చేయగలను అనుకునే వాడికి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూర్చొని ఏదో రకంగా దానికి సొల్యూషన్ పట్టేస్తాడు. ఈ కోర్సులో కావాల్సింది ఏంటి అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ పేషెన్స్. ఈ కోర్సులో నేర్చుకునే వాళ్ళు కాదు, రియల్ టైంలో జాబ్ చేసే వాళ్ళు కూడా ఎఫ్ఐసిఓ పూర్తిగా అందరికీ ఎవరికి రాదు, అందరికీ సగం కొంచెమే వచ్చుద్ది. ఇప్పుడు నాకు మైగ్రేషన్ యాక్టివిటీస్ మీద బాగా నాలెడ్జ్ ఉంటే సపోర్ట్ మీద ఉండకపోవచ్చు, సపోర్ట్ మీద బాగా నాలెడ్జ్ ఉంటే మైగ్రేషన్ యాక్టివిటీస్ మీద ఉండకపోవచ్చు, ఈ 2 బాగా వచ్చుంటే కమ్యూనికేషన్ మీద ఉండకపోవచ్చు. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఏరియాస్లో ప్రాబ్లం ఉంటుంది. సో అందరితోనూ మనం కంపారిజన్ చేసుకొని ముందుకెళ్ళాం. ఎక్కడైతే బాగా టఫ్గా ఉంది అన్న చోట ఫీల్ అవుతామో అక్కడ ఎక్కువ రోజులు ఉండడానికి మనం ట్రై చేయాలి, పారిపోకూడదు. తిడతారు జనరల్గా ఏంటంటే, ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ చేయకపోయినా మనకి ప్రాజెక్టులు ఇచ్చిన వర్క్ని సరిగా హ్యాండిల్ చేయకపోయినా తిట్టడం అనేది కామనే.
కంపెనీస్లో. కానీ నువ్వు తిట్టడం అనేది కాకుండా మైండ్ ప్రెషర్ లాగా తీసుకోకుండా అదొక లెర్నింగ్, అదొక ట్రైనింగ్. మనం కొత్త, సో నేర్చుకుంటున్నాం. తిట్టుకొని తిట్టినందుకేగా డబ్బులు ఇస్తున్నాం, డబ్బులు తీసుకుంటున్నాం, ఫ్రీగా తిట్టించుకోవట్లేదుగా. ఆ 2 నెలలు తిట్టించుకోండి బాగా, ఆ 2 నెలలు బాగా కష్టపడండి. ఆ తర్వాత మీరు ఎక్కడ ఉంటారో మీకే తెలియదు. ఓన్లీ 2 మంత్స్ ప్రాబ్లం, సర్వైవల్ ప్రాబ్లం ఓన్లీ 2 నుంచి 3 మంత్స్ ఉంటుంది అంతే. ఆ 2-3 మంత్స్ మీది కాదు అని పడిపోయారనుకోండి, ఎవరేమన్నా అనుకున్నా పర్లేదు, ఎవరు కూడా మిమ్మల్ని తీరు జాబుల్లో నుంచి. మనం ప్రెజర్ తట్టుకోలేక మనం జాబ్లో నుంచి వెళ్ళిపోతాం. పర్టికులర్గా నేను తీసేస్తున్నాము అని ఎక్కడ చెప్పరు ఇంటెన్షనల్గా. వాళ్ళు జాబ్లో నుంచి తీసేస్తున్నారు అని తెలిస్తేనే, తీసేస్తున్నారని తెలిసి మనమే ముందే రిజైన్ పెట్టేసి వెళ్ళిపోతాం. నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు తీసేంత వరకు కూడా మీరు ఉండండి, నష్టం ఏమి లేదు. పోనీ చేయలేకపోతున్నాము, ఇంకా కష్టంగా ఉంది అని అనుకుంటే, ఎలాగో 4 years ఎక్స్పీరియన్స్, మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తున్నారు కాబట్టి ఒక FICO కన్సల్టెంట్ని బ్యాక్ ఎండ్లో నుంచి సపోర్ట్ కింద పెట్టుకోండి. అది ఎలాగో తప్పు, ఇది కూడా తప్పే. ఈ రెండిట్లో తప్పు అన్నప్పుడు చిన్న తప్పు అయితే ఏముంది, పెద్ద తప్పు అయితే ఏముంది. బ్యాక్ ఎండ్లో పెట్టుకోండి. ఒక 4 నెలలు సపోర్ట్ కింద పెట్టుకొని సర్వే అవ్వండి ఒక ప్రాజెక్ట్లో. ఒక్క ప్రాజెక్ట్లో 4 నెలలు సర్వే అయితే చాలు, మీ లైఫ్ మారిపోతుంది. అన్నీ అర్థమైపోద్ది మీకు, ఏమన్నా చేసేయగలరు నెక్స్ట్. తప్పేముంది ఇందులో. ఇప్పుడు ఇమీడియట్గా చాలామంది ఏంటి, నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాను కాబట్టి నేను సర్వే అయిపోవాలి, 4 ఏళ్ళు పెట్టాను కాబట్టి సర్వే అయిపోవాలి, నన్ను ఎవరో కూడా ఏ క్వశ్చన్ అడగకూడదు, నేను చేసేయాలి, నేను రియల్ టైంలో సర్వే అవ్వగలనా, మీరు ఇచ్చే 40 రోజుల ట్రైనింగ్తో రియల్ టైంలో సర్వే అవ్వగలనా. మీరు ఈ పాయింట్ అడుగుతున్నారు కాబట్టి, సో 4 సంవత్సరాలు మరి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని 40 రోజుల్లో నేర్చుకుని వెళ్తే సర్వే అవ్వగలనా అనే క్వశ్చన్ వస్తుంది. కరెక్టే. బట్ నేనేం చెప్తానంటే 60-70% సర్వే అవ్వగలరు. బట్ 40% వెరీ రేర్ కేసెస్లో తప్పిస్తే, మన ట్రైనీస్ ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ మంత్ శాలరీస్ కూడా తీసుకొని ఉన్నారు, ఎవరో కూడా తీసేయలేదు జాబ్లో నుంచి. అదృష్టం బాగుంది. ఇప్పుడు దాకా సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ జాబులు చేసుకుంటున్నారు ప్రశాంతంగా. సో నా ఉద్దేశం ఏంటంటే ఇదే ఇంకా దానికి బెస్ట్ సొల్యూషన్. చేయలేము, మనకు ఇంకా కంప్లీట్ డెప్త్గా ఉంది, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు, మనకు తెలిసిన సబ్జెక్ట్ అయితే నో ప్రాబ్లం. ఈ ఫీల్డ్లో మీరు ఈవెన్ సపోర్ట్ FICO కన్సల్టెంట్ పెట్టినా, ఆ సపోర్ట్ కన్సల్టెంట్ FICO ఫుల్ ప్లెజ్డ్గా మీకు చెప్తాడు, మీకు అండర్స్టాండ్ అవుతాడని కూడా గ్యారంటీ లేదు. ఇందులో ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది అనమాట. ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఈజీగా ఉంటుంది వర్క్, ఒక్కో ప్రాజెక్ట్లో ఎండ్ టు ఎండ్ ఉంటుంది, ఒక్కో ప్రాజెక్ట్లో ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ఒక్కో ప్రాజెక్ట్లో వీక్లీ 2-3 ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ప్రాజెక్ట్ని బట్టి మనకి, కంపెనీని బట్టి మనకి ఉంటుంది. ఇప్పుడు నేను చేసే ప్రజెంట్ రోజుకి 2 ఇష్యూస్ వస్తాయి, ఆరాముగా చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లో అలాగే కంటిన్యూ అయితే ఉంటే మనకి డబ్బులు వస్తాయి, మనీ వస్తుంది, బట్ ఛాలెంజింగ్గా ఉండదు. రోజు వచ్చే ఇష్యూసే చేస్తున్నాం అనుకో, చేసిన ఇష్యూసే చేస్తున్నాం, డబ్బులు వస్తాయి, ఎవ్రీ మంత్ మనకి శాలరీ పడుతుంది, మనకు అనుకున్న శాలరీ కంటే ఎక్కువే పడుతుంది. కానీ మనం అప్గ్రేడ్ కావట్లేదు, మార్కెట్తో అప్గ్రేడ్ కావట్లేదు. సో మార్కెట్తో మనం అప్గ్రేడ్ కానప్పుడు ఏం జరుగుతుంది అంటే, నెక్స్ట్ కంపెనీకి వెళ్ళినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేవి కనబడతాయి. మనీ వస్తుంది కదా అని చెప్పి అందులోనే ఉండటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో ఎక్కడైతే ఇది కంప్లీట్గా IT అంటే ఇన్నోవేషన్, కొత్తగా నేర్చుకోవడమే, అప్గ్రేడ్ అవ్వటమే, డైలీ అప్గ్రేడ్ అవ్వటమే ఇందులో. సో ఈ అప్గ్రేడ్ అయ్యే టైంలో మనకి ఏంటంటే, సో ఒక ప్రాజెక్ట్లో మనకి రోజు 2 ఇష్యూస్ వస్తున్నాయి, చేసిన ఇష్యూసే వచ్చినాయి కాబట్టి నేను ఈ బిజినెస్ చేయగలుగుతాను, మీతో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ట్రైనింగ్ సెటప్ చేసి మీతో మాట్లాడగలుగుతున్నాను. అదే నాకు డైలీ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వర్క్ ప్రెజర్ ఉండే కంపెనీలో జాయిన్ అయితే మీతో ఈ ట్రైనింగ్ ఇంటరాక్షన్స్ కాదు, డైలీ ఆఫీస్లోనే కూర్చునేవాడిని. సో నేను ఎత్తుకునే జాబులు కూడా ఇలాంటివి ఎత్తుక్కుంటూ ఉంటాను. రీజన్ ఏంటంటే, నాకు ఎడిషనల్గా నా ట్రైనింగ్ నేను కంటిన్యూ చేసుకోవాలి కాబట్టి. సో మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో ఒకళ్ళని కంపారిజన్ చేసుకొని మన కెపాసిటీని రెడ్యూస్ చేసుకోవద్దు, ఫస్ట్ పాయింట్. ఒకళ్ళకి కమ్యూనికేషన్ బాగా ఉంది, మనకు లేదు అని చెప్పి ఫీల్ అవ్వద్దు, సెకండ్ పాయింట్.
మీరు ఏది పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ట్రైనింగ్ అవుతున్నారో ఆ ట్రైనింగ్ కంప్లీట్గా ఇంటర్వ్యూ బేస్డ్ ట్రైనింగ్, ఇంటర్వ్యూ ఫోకస్, ఎప్పుడు జాబ్ కొట్టాలి అనే మైండ్ సెట్తోనే ఉండాలి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా. నెక్స్ట్ ఏంటంటే మనం చెప్పే టాపిక్ మీద 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాంట్లో కంప్లీట్గా మీ మైండ్ని అన్నిటిని దాని మీద పెట్టాలి 100%. 5 పాయింట్ చెప్పినట్టు చేయాలి. 6th టాస్క్లు అసైన్ చేస్తే అది కంప్లీట్ చేయాలి. టాస్క్లు అసైన్ చేస్తూ ఉంటాను రానున్న రోజుల్లో. సో ఏపీ వరకు నేనే చెప్తాను, తర్వాత ఏఆర్ కూడా నేనే చెప్తాను. ఆ తర్వాత నుంచి నేను టాస్క్లు అసైన్ చేస్తాను, ఒక హింట్లు ఇస్తాను. అంటే ఏంటి హింట్ అనమాట. ఇప్పుడు ఇలా వెళ్ళాలి, దారిలో వెళ్ళాలి, ఫైనల్గా నువ్వు అచీవ్ చేయాలి అని హింట్లు ఇస్తాను. ఆ హింట్లు బట్టి నువ్వే ఎక్కడ ఎదుగుతావో తెలియదు, గూగుల్ ఎదుగుతావో తెలియదు, యూట్యూబ్ ఎదుగుతావో తెలియదు, ఎలా చేస్తావో తెలియదు, నువ్వు ఆ ఇష్యూ రిసాల్వ్ చేసి నాకు పెట్టాలి. అవి హింట్లు బేస్ చేసుకొని అది చేయగలిగితే మీరు రియల్ టైంలో సర్వైవ్ అవుతారు. హింట్లు అనమాట. సో ఇక్కడ నేను మీకు ఒక కోచ్ కింద, ఒక మెంటర్ కింద నేను చేయగలుగుతాను, ఒక ట్రైనర్ లాగా మిమ్మల్ని ముందు తీసుకెళ్తాను. బట్ మీ సైడ్ నుంచి 100% ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు ఫోకస్ చేయకపోతే మనం అనుకున్న ట్రైనింగ్ సక్సెస్ కాలేదు. బట్ బయట బాగా మనకి 6 months 7 months 8 months టైం పడుతుంది. నా ఉద్దేశం ఏంటంటే 6 7 months 8 months 10 months 12 months బయట ట్రైనింగ్ తీసుకొని మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఇమీడియట్గా జాబ్ కొట్టి, అన్నిటికంటే రియల్ గురువు మనకి జాబే. అందులో మనం జాబ్లో చేస్తున్నామన్న ఫీలింగ్ కాకుండా ఒక ట్రైనింగ్ సెషన్కి వెళ్తున్నాము అని చెప్పి ఆ ట్రైనింగ్ సెషన్స్ తిట్టారు అని 2 నెలలు కనుక, అందులో నెల రోజులు 2 నెలలు కనుక నువ్వు కూర్చొని ఉన్నావు అనుకోండి, అంతకు మించిన బెస్ట్ ట్రైనింగ్ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ఎవరు కూడా. మనం ఇక్కడ ట్రైనింగ్లో డెమో సర్వర్లో చెప్పుకునే అంత ఉత్తుత్తి ట్రైనింగ్ అంటే కనీసం ఒక జాబ్కి వెళ్తే మనకి ఏం మినిమం తెలియాలి కాబట్టి ఇది. కానీ రియల్ టైంలో నేర్చుకునేది ఉంటుంది చూసారా, అది మెయిన్. ఆ ట్రైనింగ్ ఎక్కడా దొరకదు, మీకు ఎవరు చెప్పరు కూడా. సో అందుకే ఏమంటారంటే ఫస్ట్ ఫోకస్ ఇమీడియట్ జాబ్ కొట్టండి, వెంటనే ట్రైనింగ్ సెషన్లో కంపెనీలో జాయిన్ అయిపోవడానికి మీరు ఫీల్ అవ్వండి, అది నాకు ట్రైనింగే అని ఫీల్ అవ్వండి, జాబ్ అని ఫీల్ అవ్వద్దు. డబ్బులు ఇస్తారు, బట్ ట్రైనింగ్లో ఏం చేస్తాం మనం, రివర్స్ అనమాట. ఇక్కడ మనం డబ్బులు కట్టి మీరు ట్రైనింగ్ చేసుకుంటున్నారు, అక్కడ మీరు నేర్చుకున్నందుకు ట్రైనింగ్ ఇస్తున్నారు అనుకొని ఫీల్ అవ్వండి అంతే. ఆ డాక్యుమెంట్లు చదవండి, ఆ బ్లూ ప్రింట్స్ చదవండి, ఆ ట్రైనింగ్లో ఏమేమి పాయింట్స్ కవర్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు, మేనేజర్స్తో ఎలా మాట్లాడుతున్నారు, ప్రాజెక్ట్ మేనేజర్ డైలీ ఎలా మనకి లెక్చర్స్ తీసుకుంటున్నారు, రిపోర్టింగ్ ఎలా ఇస్తున్నారు, ఎఫ్ఐసిఓ సంబంధించి ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుంది సిస్టంలో, డెవలప్మెంట్ ప్రొడక్షన్ సర్వర్స్ ఎలా ఉంటాయి, సో ట్రైనింగ్ మాడ్యూల్స్ ఏమేమి, ట్రైనింగ్ కేటీ ఎలా ఉంటుంది, టికెటింగ్ టూల్స్ రియల్ టైంలో ఎలా ఉంటాయి, ఎలా టికెట్ అసైన్ చేస్తారు, ఎలా టికెట్ రిసాల్వ్ చేసి ఎలా స్టేటస్ ఎలా మారుస్తారు, ఇవన్నీ ఎక్కడ దొరకవు మీకు. ఫస్ట్ ఇవే మీకు రియల్ టైం ట్రైనింగ్ ఇదే మాత్రమే. మిగతా ఏ ట్రైనింగ్, ఏ ఇన్స్టిట్యూషన్లోనూ ఎక్కడా కూడా ఆ ట్రైనింగ్ ఉత్తుత్తి ట్రైనింగే. మేము ఇచ్చే ట్రైనింగ్ కూడా ఉత్తుత్తి ట్రైనింగ్ అంటే మినిమం మాట్లాడగలిగితే చాలనే ఉద్దేశంతో. బట్ మీరు చేసే జాబ్ ఉంది చూసారా, ఆ జాబే రియల్ గురువు మీకు. అందులో దొరికే పర్సన్స్, అందులో ప్రతిరోజు చేసేవాళ్ళే వాళ్ళు. మీకు వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేట్ అయితే మీకు ఇమీడియట్గా లెర్నింగ్ అనేది ఉంటుంది. 2 monthsలో మీరు ఒక్క కంపెనీలో 2 monthsలో కనుక జాబ్ కనుక చేశారు అంటే ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ కింద, నెక్స్ట్ మీకు ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ వచ్చుద్ది, నెక్స్ట్ ఏదన్నా చేయగలుగుతారు. స్ట్రగుల్స్ ఉంటాయి, కష్టం ఉంటుంది, కష్టం లేకుండా ఏది కూడా మనకి ఫ్రీగా జాబ్. మరి ₹1,00,000 ఇస్తున్నారు శాలరీ, ₹1,00,000 80,000 70,000 శాలరీస్ ఇస్తున్నారు. అప్పుడు మరి స్ట్రగుల్ లేకుండా ఫ్రీగా ఉచితంగా జాబులు ఇలా చేయండి అని అంటే అందరూ చేస్తారు. మరి స్ట్రగుల్ ఉంది కాబట్టి మనకి అంత శాలరీ ఇస్తుంది. అదే స్ట్రగుల్ లేకపోతే మనకి అందరూ చేస్తారు ఆ పని, ఎంబీఏ బీకామ్ బీఎస్సీ అందరూ చేస్తారు ఆ పని. సో ఆ స్ట్రగుల్ని ఛాలెంజింగ్గా తీసుకుంటే దీన్ని మీకు వచ్చే శాలరీ అనేది స్కై ఈజ్ లిమిట్. శాలరీ గురించి అసలు ఎఫ్ఐసిఓలో మాట్లాడాల్సిన పని లేదు. మనం అవుట్ ఆఫ్ ది స్టేట్స్ వెళ్తే మనకి యూఎస్లో శాలరీ పర్ అవర్కి $100 ఇస్తున్నారు, కెనడాలో $100 పర్ అవర్కి. బేసిక్ 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అక్కడ ఫేక్ పెట్టుకుని వెళ్తారు, అక్కడ కూడా అందరూ కూడా $100 ఇస్తున్నారు. ఓకే అంటే ఏంటి, ₹7,000.
1 గంటకి. అలా నువ్వు 9 గంటలు పనిచేస్తే 9 ఏళ్ళు 63 6,300 63,000 రూపాయలు. రోజుకి 63,000 రూపాయలు. అదే దుబాయ్‌లోకి వెళ్తే మీకు 20,000 ఏఈడీ మినిమం. 1 ఏఈడీ వాల్యూ ఎంత ఉందో మరి చూడాలి. 17 18 ఉంటుంది. లెక్కేసుకుంటే 3 లక్షల చిల్లర దాకా వచ్చుద్ది. 3 లక్షల నుంచి 4 లక్షలు వచ్చుద్ది. మిగిలేసుకుంటే 2 లక్షలు కన్ఫామ్‌గా మిగులుతాయి నెలకి. సో ఇంత ఆపర్చునిటీస్ ఉన్నాయి. అన్ని కంట్రీస్‌లో ఉన్నాయి. అదే బీకామ్ క్వాలిఫికేషన్ విత్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ పెట్టుకొని వెళ్తే బయట మనకి ఇండియాలో 15,000 రూపాయల శాలరీ, 15,000 25,000 హైయెస్ట్ ప్రెషర్ అని చెప్పేది. అదే ఎక్స్పీరియన్స్డ్కి వెళ్తే 35 40. బాగా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తే 10 ఏళ్ళు అలా పెట్టుకొని వెళ్తే 60,000. బాగా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే మేనేజ్మెంట్ లెవెల్లోకి వెళ్తే 70 80 లక్ష మ్యాక్స్. అందుకు అది కూడా బాగా వర్క్ చేయాలి అందులో. సో దాంతో కంపారిజన్ చేసుకుంటే ఇది లో లెవెల్ కేటగిరీలోనే ₹1,00,000 వచ్చేస్తున్నాయి. సో నాతో కంపారిజన్ చేసుకుంటే మీరందరూ కూడా నాకంటే బెస్టే. ఓకే. సో నేను వచ్చిన పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే మీకున్న నాలెడ్జ్తో కంపేర్ చేసుకుంటే నాది ఇంకా చాలా చిన్న నాలెడ్జే. బట్ నేను హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చాను. ఎక్కువ హార్డ్ వర్క్ చేశాను కాబట్టి. సో నా అంత హార్డ్ వర్క్ మీరు చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంకా సింపుల్ వేలో చెప్తాను. అట్ ది సేమ్ టైం మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. హింట్లు కూడా ఇస్తాను, వీడియోస్ కూడా ఇస్తాను. ఇక్కడ ఎఫ్ఐసిఓ లెర్నింగ్ అంటే ఇదేదో మనకి ఒక టీచరో లేకపోతే ఒక బోర్డో, అంటే ఏంటి, ఒక బోర్డు ఉందనుకోండి, బ్లాక్ బోర్డు, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్, అలా నేర్చుకోకూడదు ఇది, ఈ కోర్స్ అనేది. అంటే ఇది ఎలా ఉండాలి అంటే ఇది ఏ చెప్పిన తర్వాత బి వదిలేస్తే సి ఉంటుంది, ఏకి సికి మధ్యలో ఏముంది అన్న ఇన్వెస్టిగేషన్ నువ్వే చేయాలి. సో ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జాబ్ అనమాట, ఒక పోలీస్ జాబ్ లాంటిది. సో ఇష్యూ వచ్చింది అంటే ఆ ఇష్యూ రిసాల్వ్ చేయడానికి చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అంటే తీగలాగితే డొంకంతా కదిలింది అని ఒక సామెత మనకుంది. ఇది కూడా అలాంటిదే. మొత్తం అన్ని ఎతికి 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 ఏమీ దొరకదు. చిన్నగా ఒక ఇంటర్ కొట్టడం మర్చిపోతాం. ఆ ఇంటర్ కొట్టడం అనేది మర్చిపోవడం, లేదా ఏదో ఒక చిన్న ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోకపోవడం మూలంగా మనకి 10 రోజుల నుంచి సాల్వ్ కాని ఇష్యూ 2 సెకండ్స్లో సాల్వ్ అవ్వచ్చు. అది కనిపెట్టలేకపోవడం మూలంగా ఆ ఇష్యూ రిసాల్వ్ కాలేకపోయింది. ఇదంతా కూడా ఏంటంటే న్యూ ఇన్నోవేషన్, అంటే కొత్తగా నువ్వు ట్రై చేయటం, కొత్తగా ఎనలైటికల్ 4 వేస్లో డైరెక్షన్లో ఆలోచించాలి. 4 వే డైరెక్షన్ ఇది, 1 వే డైరెక్షన్ కాదు. చదివాము, బట్టి పట్టాము, అప్పచెప్పాము అన్నది కాదు ఇది. 4 వే డైరెక్షన్ అంటే 4 కోణాల్లో ఆలోచించాలి. ఇలా చేస్తే ఏమవుతుంది, అలా అయితే ఏమవుతుంది అన్న డైరెక్షన్స్తోనే ఆలోచించాలి. అది ఎనలైటికల్ డైరెక్షన్స్తోనే ఆలోచించాలి. 4 వే డైరెక్షన్, 1 వే కాదు. అలా ఎవరైతే ఆలోచిస్తారో సో వాళ్ళు 100% దీంట్లో సక్సెస్ఫుల్ అవుతారు. ఈ కోర్స్కి న్యాయం చేస్తారు, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేస్తారు. సో రానున్న రోజుల్లో వాళ్ళొక ఫ్రీలాన్సర్ అవ్వచ్చు, లేకపోతే ఒక సీనియర్ మేనేజ్మెంట్ లెవెల్లో ఉండొచ్చు, లేకపోతే టాప్ మేనేజ్మెంట్ ఉండొచ్చు. అలా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్ చదువుకుంటే కన్సల్టింగ్ లెవెల్లోనే ఉంటారు. నేర్చుకున్న దానికి ఎక్స్టెన్షన్ ఎత్తుక్కోవటం, నేర్చుకున్న దానికి కొత్త పాయింట్స్ యాడ్ చేసుకోవటం, డైలీ అప్గ్రేడ్ అవటం, ఈ కోర్సుకి కావాల్సిన మెయిన్ క్వాలిటీస్. అట్ ది సేమ్ టైం హార్డ్ వర్క్ చేయటం, అవసరమైతే సాక్రిఫైస్ చేయటం, పర్సనల్ థింగ్స్. ఒకటి కావాలంటే ఒకటి చేయాలి. ఇందులో పర్సనల్ థింగ్స్ సాక్రిఫైస్ చేస్తే 100% కెరియర్కి ఎవర్ గ్రీన్ ఉంటుంది. పర్సనల్ నావిగేషన్స్, పర్సనల్తో పాటు ఇది కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటే 2 డిలే అవుతాయి, 2 పోయే ఛాన్సులు ఉన్నాయి. అందుకే ఐటీలో చాలామంది చూసే ఉంటారు. సో ఒకళ్ళకి నెత్తి మీద జుట్టు ఉండదు, సగం ఊడిపోయి ఉంటుంది.
సో ఒకళ్ళు ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటారు. ఏమి మనం ఇక్కడ చెప్తానే ఉంటాం, మైండ్ ప్రెజెన్స్, బాడీ ఆబ్సెన్స్ అన్న, బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ 2 కేటగిరీస్. మూడోది ఫ్యామిలీ అఫైర్స్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఉంటాయి ఇందులో. ఓకే. సో ఈ దీంట్లో ఇంకా ఎక్కువ ఉంటాయి ఎఫ్ఐసిఓలో. అంటే కొంచెం ఎక్కువ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది బాగా. అన్ని మాడ్యూల్తో కంటే ఎఫ్ఐసిఓలోనే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఆ ప్రెజర్కే డబ్బులు ఇస్తున్నారు. ఆ మిగతా మాడ్యూల్లో అంత ప్రెజర్ తక్కువే. ఎంఎం మాడ్యూల్, ఎస్డి మాడ్యూల్, వీటిల్లో ఇంత ఎక్కువ లేదు ప్రెజర్. కానీ ఎఫ్ఐసిఓ అంటే అన్నిటికీ రెస్పాన్సిబుల్ ఎఫ్ఐసిఓ పర్సనే. ఓకే. ఎఫ్ఐసిఓ పర్సనే అన్నిటికీ రెస్పాన్సిబుల్. ఎఫ్ఐసిఓ నేర్చుకున్నవాడు ఎంఎం నేర్చేసుకుంటాడు, ఎస్డి నేర్చేసుకుంటాడు, అవసరమైతే సిఓ నేర్చేసుకుంటాడు, పీపీ మాడ్యూల్ కూడా నేర్చేసుకుంటాడు, ఆల్ రిలేటెడ్ అన్ని నేర్చేసుకుంటాడు. ఎండ్ ఆఫ్ ది ఫైనల్గా నేర్చేసుకోవడం అంటే ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చేస్తుంది ఎంఎం మాడ్యూల్లో కానీ, ఎస్డి మాడ్యూల్లో కానీ. కానీ ఎంఎం మాడ్యూల్లో అన్ని ఎఫ్ఐసిఓ నేర్చుకోలేడు, ఎస్డి మాడ్యూల్ కంప్లీట్గా ఎఫ్ఐసిఓ నేర్చుకోలేడు. అందుకే ఇది ఎఫ్ఐసిఓ అనేది చాలా ఓషియన్ అని చెప్పి అంటూ ఉంటారు. ఎఫ్ఐసిఓ అనేది చాలా కష్టము, హార్డ్ వర్క్ చేయాలి అని అంటూ ఉంటారు. ఓకే. సో అందుకే దీనికి అంత రిక్వైర్మెంట్ ఉంది. సో ఇది మాడ్యూల్లో టాప్ మాడ్యూల్. ప్రతి కంపెనీకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కావాలి, ప్రతి కంపెనీకి డిసిషన్ మేకింగ్ కావాలి. కాబట్టి ఫైనాన్స్ కంట్రోలింగ్ వెరీ వెరీ క్రూషియల్ మాడ్యూల్స్ అన్నమాట. ఇవి నేర్చుకుంటే 100% మీరు ఎక్కడికి వెళ్ళినా జాబ్స్ ఉంటాయి. జాబ్ లేదు అనే ఫీలింగ్ వద్దు. నెల రోజుల తర్వాత వేరే జాబ్స్ అన్న దొరుకుతాయి. ఇప్పుడు ఆ కుర్రోడు నేను చెప్పిన అబ్బాయి, ఈరోజు సెలెక్ట్ అయిన అబ్బాయి, 15,000 రూపాయలకి జాబ్ చేస్తున్నాడు. S4 హనా మీద, అది కూడా S4 హనాలో అసెట్ అకౌంటింగ్ ఇంప్లిమెంటేషన్ చేశాడు. బట్ హీ కెనాట్ ఏబుల్ టు స్పీక్ అట్లీస్ట్ హిజ్ ఇంట్రడక్షన్. ఓకే. కానీ ఆ చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, డొమెస్టిక్ కంపెనీలో హిందీ మాట్లాడుకుంటా మేనేజ్ చేసుకుంటా వచ్చాడు. బట్ అతనికి మినిమం ఇంట్రడక్షన్ మాట్లాడటం కూడా పని అవ్వదు. చాలా తప్పులు చెప్పేవాడు ఇంట్రడక్షన్లోనే, ఫస్ట్ సెకండ్స్ స్టార్టింగ్లోనే. అతన్ని కరెక్ట్ చేశాము, 3 నెలల్లో జాబ్ కొడతామన్నా అతను జాబ్ కొట్టేశాడు. అంత వరస్ట్ కేటగిరీ సిచ్యువేషన్లో ఉండి కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆపరేషన్ జాబ్ అనేది కొట్టాడు. రేపొద్దున అతను ఇంటర్వ్యూ హిందీలో తీసుకోబోతున్నాం ఒక 5 to 10 డేస్లో. ఆఫర్ లెటర్ రాగానే, అది కూడా పీడబ్ల్యూసీలో. సో ఆయనతో కంపారిజన్ చేసుకుంటే మనం అంతా కూడా ఇంకా బెటర్, మనకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఇంకా కంపారిజన్ చేసుకుంటే. పేరుకే అతను S4 హనా కన్సల్టెంట్, బట్ నిల్ నాలెడ్జ్. ఓకే. సో ఇది జనరల్గా. సో ఈ కోర్స్ గురించి ఒక అపోహలు, భ్రమలు, అట్ ది సేమ్ టైం అజంప్షన్స్, ఇమేజినేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ అజంప్షన్స్, భ్రమలు పోవాలి అంటే సో ఈ మోటివేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే మీరందరూ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో డిఫరెంట్ ఏరియాస్లో వర్క్ చేశారు. బట్ దానికి దీనికి ఫుల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ కోర్స్కిను మీరు చేసిన దానికి 100% డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంతకుముందు ఏదైతే కోర్స్ చేశారో దాంతో ఇది కంపారిజన్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, చాలా ఛాలెంజింగ్గా కూడా ఉంటుంది. వెరీ ఛాలెంజింగ్ కోర్స్. అకౌంట్స్ అండ్ ఫైనాన్స్లో రోజు ఎంట్రీస్ చేసిందే చేస్తావు, చేసిన పోస్టులే పోస్ట్ చేస్తావు, పద్దాకా అదే పోస్టింగ్, సంవత్సరం అంతా అదే పోస్టులు చేస్తావు. ఆ పోస్ట్ చేసినందుకు అయ్యే డబ్బులు ఇస్తారు. కానీ ఇది రోజుకొక సర్కస్, డైలీ ఒక సర్కస్, ఇది డైలీ ఒక ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్ లాగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు సో ఈ కోర్స్కి 100% ఫిట్. వాళ్ళు ఎక్కువ రోజులు ఈ కోర్సులో నిలబడతారు. భయపడి పారిపోతే మనం ఏం చేయలేం. సో చాలా సింపుల్ వేలో ట్రై చేస్తున్నాను నేను క్లాస్ని, ఏదైనా సరే ఈజీగా అర్థం అవటం కోసం. బట్ దీన్ని యూస్ చేసుకుంటే మీరు ఈజీగా జాబ్ కొట్టచ్చు. ఈజీగా జాబ్ కొడితే ఈజీగా ట్రైనింగ్ లాగా ఒక 2 months నేర్చుకుంటారు, సక్సెస్ అవుతారు 100%. సో వేరే కంపెనీకి వెళ్ళినా మారినా సరే మీకు మళ్ళీ 40% హైక్.
ఇందులో బెనిఫిట్ ఏంటంటే ఒక 6 నెలలు పనిచేసి ఇంకో కంపెనీ మాట్లాడితే మళ్ళీ 40% హైక్, మళ్ళా 60% హైక్ కాంట్రాక్ట్ బేస్డ్ అయితే. ఇందులో ఇన్ని రోజులు పనిచేసావేంటి, ఇంత తక్కువ రోజులు పనిచేసావేంటి అని అడగరు ఎవరు. అడిగినా దానికి సమాధానం చెప్తాం, 4 months ప్రాజెక్టే బాబు ఇది, అందుకే 4 months చేశారు, నన్ను పంపించారు బయట. నో ప్రాబ్లం, పట్టించుకోరు. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్లు ఉంటాయి. 50% కాంట్రాక్ట్, 50% పర్మనెంట్. 1 year కాంట్రాక్ట్ ముందు తీసుకుంటారు. అందుకే ఇందులో నో ప్రాబ్లం. జాబ్ గ్యాప్ల గురించి, షార్టేజ్ ఆఫ్ టైం గురించి, వీటి గురించి వరీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, సో ఇది బేసిక్గా ఈరోజు జస్ట్ లైక్ మనకి 17 మెంబర్స్ ఉన్నారు. సో ఈ అజంప్షన్స్తోను, ఇమాజినేషన్స్తో మనం ముందుకెళ్ళాం కాబట్టి, సో మిమ్మల్ని అందరినీ సేమ్ రూఫ్లో తీసుకురావాలి కాబట్టి, సో ఇది ఒక డెమో సెషన్ లాగా అనుకోండి. సో మళ్ళీ నేను ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాను. 5 minutes బ్రేక్ తీసుకోండి. I will start new session.